హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ భార్యతో రెండో పెళ్ళి. రాసిన వారు డాక్టర్ సి ఆనందరామం గారు. 7వ భాగం నా మాటల్లో వినేద్దాం. ఇదే ఆఖరి భాగం కూడా అండి. మిగిలిన 6 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. అది విన్నాక ఇది కంటిన్యూ చేయండి. సరేనా? మర్చిపోలేను. అప్పటి పరిస్థితులు వేరు. వివేక్ నీకంటే అందగాడు, మంచివాడు, డబ్బున్నవాడు అని అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ సైకలాజికల్ రీజన్స్ వల్ల వివేక్ అసలు సంసారం చేయలేకపోయాడు. అంచేత నీ ఆఫర్ అందుకుంది. పింకు నీ కొడుకు. మతిపోయినట్లయింది జానీకి. ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. అరుణ తల వెంట్రుకలు ఊడి వచ్చేలాగా జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపుతూ, ఈ విధవ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వేం సాధిద్దామని అన్నాడు. బాధ భరించలేక కెవ్వున అరిచింది అరుణ. చెప్పు, వదులు, చెప్తాను. ఆఖరిసారి కోపంగా జుట్టు పట్టుకొని ఊపి దూరంగా విసిరేశాడు జానీ. దబ్బున నేల మీద పడిపోయింది. అంతటితో ఊరుకోక మళ్ళీ కోపంతో మీదకు వస్తూ, చెప్పు, ఎందుకు అల్లుతున్నావు ఇలాంటి కథలు అన్నాడు. అరుణ ఏడుస్తూ చేతులు జోడించి, నన్ను కొట్టకు, నీ తోడు నేను కథలేమీ అల్లటం లేదు, విన్నది చెప్తున్నాను అంది. విన్నావా? ఏమిన్నావు? ఎక్కడిన్నావు? నన్ను కాస్త ఊపిరి తీసుకొనివ్వు, చెప్తాను. వరండాలో ఫేమ్ సోఫాలో కూలబడిపోయాడు జానీ. కోపము, చిరాకు అణుచుకోలేకపోతున్నాడు. అరుణ బెడ్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని పైన పౌడర్ అద్దుకొని వచ్చింది. జానీ పక్కన కూర్చొని తను విన్నదంతా వివరించింది. సారీ, ఇవన్నీ విన్నాక యశోద నీ గెస్ట్ హౌస్లోని చూశాక పింకు నీ కొడుకే అనుకున్నాను. నిర్ఘాంతపోయాడు జానీ. ఎందుక యశోద వీరన్నతో మాట్లాడాలి అన్నది? ఇందుకేనా? ఏదో దిగులు దాచుకున్న దానిలా కనిపిస్తుంది. ఇంతకు పింకు తండ్రి ఎవరంటావు? అడిగింది అరుణ. అదే ప్రశ్న జానీ మనసులో కూడా. కొంపతీసి దేవీశంకర్? కసితో బగ్గుమంది జానీ మనస్సు. యశోద పనిచేసి క్లినిక్ వచ్చాడు వీరన్న. అతడి ముఖం చూడగానే కలుగుతున్న జుగుప్సని, చిరాకుని అణుచుకొని, ఇక్కడికెందుకు వచ్చావు? నాతో మాట్లాడవలసింది ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడు అంది కరుగ్గా. మామగారికి వీరన్న భయపడతాడని ధైర్యం. ఒక విషయం అమ్మాయి గారు, ఆ రోజు నేను అదే రత్తి గొడవ జరిగిన రోజు ఇంకా కొన్ని వివరాలున్నాయి చెప్పవలసినవి. ఈ మాటలు వినగానే యశోద ధోరణి మారిపోయింది. అయితే సరే, జానీతో మాట్లాడి అక్కడికి వస్తాను, నువ్వు వెళ్ళు. నేను రేపే మా ఊరు వెళ్తున్నాను. ఇక్కడ పని అయిపోయింది. అయినా జానీ బాబు గారు అక్కడ ఉండక మరెక్కడుంటారమ్మా? మీరు రండి. అది కాదు, ఆగిపోయింది. అమ్మాయిలు ఎవరిని పిలుచుకోవద్దని నేను చెప్తాలేండి, మీరు రండి. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వీరన్నని పంపేసింది. మనసు అటు ఇటు ఊగింది. జానీ ఇంటికి ఫోన్ చేసింది. ఇంట్లో లేడని తెలిసింది. బహుశా గెస్ట్ హౌస్లోనే ఉండి ఉంటాడు అనుకుంది. బయలుదేరింది. వరండాలో కూర్చుని ఉన్నాడు వీరన్న. గేటు దగ్గర క్షణకాలం ఆగింది. వీరన్న బెడ్రూమ్ వైపు తిరిగి, జానీబాబు, అమ్మాయి గారు వచ్చారు అని అరిచి చెప్పాడు. అతడితో వరండాలోకి వచ్చింది. ఎప్పట్లాగే వరండాలో ఫేమ్ సోఫాలో కూర్చుంది. జానీబాబు లోపలికి రమ్మంటున్నారు అన్నాడు బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చిన వీరన్న. అవసరం కొద్దీ వీరన్నతో మాట్లాడుతున్నా అతన్ని ఏనాడు నమ్మని యశోదలో అనుమానం పెరిగింది. కనుబొమ్మలు ముడిచి, జానీ ఒక్కనాటికి అలా అనడు, నేను నమ్మను. జానీ, ఇలారా అంది గట్టిగా. చేరవేసి ఉన్న బెడ్రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. బయటికి వచ్చింది జానీ కాదు, దేవీశంకర్. అతడితో పాటు ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. బెదిరిపోయింది యశోద. ఎప్పటి నుంచి మనసు లోపల ఉన్న భయం నిజమవుతోంది. యశోద, వ్యభిచార నేరం కింద నిన్ను అరెస్ట్ చేయడానికి కావలసిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర అప్పుడు నువ్వెలాగూ వ్యభిచారిణివని రుజువు చేసి వివేక్ చేత నీకు విడాకులు ఇప్పించగలను. కానీ అంచేత అంతవరకు రాకుండా నువ్వే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు. తను తీసుకొచ్చిన కాగితాలు అందించాడు దేవీశంకర్. లాయర్ సలహాతో అతి జాగ్రత్తగా వాయించిన కాగితాలు అవి. వాటి సారాంశం,
నేను జానీని ప్రేమించాను. అతడికి నాకు చాలా రోజులుగా సంబంధం ఉంది. ఇప్పుడు ఆ సంబంధం తెంపుకోలేను. వివేక్తో సంసారం నాకు ఇష్టం లేదు. విడాకులు కోరుకుంటున్నాను. వివేక్ స్థిర చరాస్తుల మీద నాకే విధమైన సంబంధం లేదు. చివరి వాక్యం చదివి అంత బాధలోనూ లోపల నవ్వుకుంది. విడాకులు తీసుకోవటమా మానటమా అనేది యశోదకి పెద్ద సమస్య కాదు. కానీ తెలుసుకోవాలనే కుతూహలంతో నేను ఇక్కడికి వచ్చిన మాట నిజమే కావచ్చు. అంత మాత్రాన వ్యభిచార నేరం కింద నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో సహితం కోడలు నిబ్బరాన్ని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు దేవీశంకర్. వెటకారంగా అన్నాడు. ఇంతకు ముందే నీ జానీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడి దగ్గరకు వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ అమ్మాయి జానీ తనని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఇక్కడికి రప్పించాడని రిపోర్టు ఇచ్చింది. అలా జానీని పట్టుకున్నారు. అలాంటి వాడి దగ్గరికి, అందులోనూ ఇంత చరిత్ర ఉన్న గెస్ట్ హౌస్కి అంతటా నీ అంతట నువ్వే స్వయంగా వచ్చావు కనుక అర్థమైంది. ఇదంతా ప్లాన్డ్గా తయారు చేసిన పథకం అన్నమాట. గర్వంగా నవ్వాడు దేవీశంకర్. యశోద మనసు రగులుతోంది. నా నుండి విడాకులు పొందటానికి ఇన్ని పన్నాగాలు పథకాలు అవసరం లేదు. వివేక్ ఒక్క మాట అంటే నేను ఏనాడో ఇచ్చేసేదాన్ని. ఓ త్యాగశీలి, నాకు నీ త్యాగం ఏమీ అక్కరలేదు. ఒక హక్కుగా విడాకులు కావాలి. నీ నీడ మా వాడి మనసు మీద కానీ మా ఇంటి మీద కానీ పడకుండా కావాలి కసిగా అన్నాడు. యశోదకి ఎదుర్కోవాలని ఉంది. పోలీస్ కస్టడీలోకి తీసుకోమని సవాల్ చేయాలని ఉంది. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. వివేక్ మనసు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతోంది. ట్రీట్మెంట్ ప్రారంభించారని చెప్పాడు స్వామి. అతడి మనసు చెదరగొట్టడానికి ఇది కాదు సమయం. వివేక్ తనని అర్థం చేసుకోగలిగితే ఇలాంటి కాగితాలు 1,00,000 కూడా తనని వేరు చేయలేవు. ఇలా ఇవ్వండి కాగితాలు తీసుకొని సంతకం చేసి ఇచ్చేసింది యశోద. దేవీశంకర్కి ఆశ్చర్యం కలిగింది. ఎవరెంత కాదన్నా యశోదకి ఆస్తి మీద మమకారం లేదని అతడు నమ్మలేదు. గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తల్లి దగ్గరికి వచ్చింది యశోద. పసిపిల్లలాగా తల్లి వల్లో తలపెట్టుకుని పడుకుంది. తల్లడిల్లిపోయింది పార్వతి. మొండిగా పరిస్థితులతో పోట్లాడుతుందే కానీ డీలా పడిపోదు యశోద. ఏమాత్రం భరించలేనిదో జరిగుండాలి. ఏమీ అడగకుండా యశోద తలని నిమురుతూ కూర్చుంది. తల్లి చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది యశోద. చాలా హాయిగా ఉందమ్మా, కళ్ళు తెరవకుండానే అంది యశోద. పార్వతి హడలిపోయింది. ఏం జరిగింది? ఏదో దారుణమైనది జరిగి ఉండాలి. అమ్మా, ఒకవేళ నేనేమైనా ఇబ్బందుల్లో చిక్కుకొని నీ దగ్గర ఇలా పడుకోవాలని వస్తే నన్ను పొమ్మంటావా? అవేం మాటలే. ఎప్పటికీ నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. నిన్ను పొమ్మనటమే? అమ్మో, మరి అప్పుడు మా అత్తగారు రాగానే నన్ను పంపేశావుగా. అది నీ సంతోషం కోరి. నిజం చెప్పు, అల్లుడికి దూరంగా నువ్వు హాయిగా ఉండగలవని నువ్వు చెప్పినా నేను నమ్మను. ఆ రోజుల్లో నీ ముఖం మీద చిరునవ్వు కనపడేదే కాదు. అలా నిన్ను చూడగలనా? నాకు అలా రావాలని ఉందమ్మా. కానీ వస్తే నువ్వేమీ అనకూడదు. కొన్నాళ్ళు నాకు నీ అండ కావాలి, నీ ప్రేమ కావాలి. పిచ్చి పిల్ల, నీ మీద కాకపోతే నా ప్రేమ ఇంకెవరి మీదే? ఇప్పుడు నీవు తల్లివయ్యావు కదా, నీకే తెలుస్తుందిలే. పార్వతి ఒళ్ళోంచి లేచింది యశోద. వెళ్ళి పింకుని తీసుకొస్తాను. పింకుని తీసుకొస్తావా? అంటే ప్రస్తుతం కొంతకాలం నీతో ఉంటాను. తర్వాత ఏమవుతుందో నేను చెప్పలేను. నాకు తెలియదు. కానీ నిజంగా వివేక్ను వదిలి నేను రావాలనుకోవటం లేదు. అంచేత నాకు నచ్చ చెప్పటానికి కానీ నీతులు బోధించడానికి కానీ ప్రయత్నించకు. నువ్వు అలా చేస్తే నీ దగ్గర నుంచి కూడా పారిపోతాను. బిత్తరపోయింది యశోద. యశోద వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు దేవీశంకర్, వివేక్, ప్రసూన. విషాదంగా ఉన్న ప్రసూన ముఖము, అణుచుకుంటున్న వివేక్ ఉద్దేశము వాళ్ళు యశోద గురించే మాట్లాడుకుంటున్నారని చెప్తున్నాయి. యశోదను చూడంగానే చీడపురుగును చూసినట్లుగా చెదిరించుకుంటూ, మళ్ళీ ఈ గడపలో ఎందుకు అడిగిపెట్టావు అన్నాడు దేవీశంకర్. ఇంత అవమానం భర్త ఎదురుగా జరుగుతోంది. భర్త ఏమీ అనటం లేదు. కుతకుత ఉడికిపోతుంది యశోద మనస్సు. ఆడజన్మ ఎత్తినంత మాత్రాన అన్ని అవమానాలు నోరు మూసుకొని భరించవలసిందేనా? ఇది కేవలం ఉమెన్ విచ్ సమస్య మాత్రమే. అయినా యశోద ఇంకా తీవ్రంగా మాట్లాడేదే. కానీ ఇక్కడ ఒక గాయపడ్డ మనసు చిక్కుకొని ఉంది. ఆ మనసు తను ప్రేమించిన వివేక్ది. నీ వస్తువులన్నీ ఇవాళే మీ ఇంటికి పంపిస్తాను, వెళ్ళు అన్నాడు మళ్ళీ. చీపో అన్న ధోరణిలో. వస్తువుల కోసం నేను రాలేదు. అలాంటి వాటి గురించి నేను ఆలోచించను. నేను పింకుని తీసుకెళ్ళటానికి వచ్చాను. పింకునా?
అప్రయత్నంగా అంది ప్రసూన. అప్పటికే ఆవిడ ముఖం పాలిపోయింది. ఇప్పటికీ మీకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. నేను ఇక్కడ కుదరనప్పుడు పింకుని ఎలా వదలను? నన్ను క్షమించండి అత్తయ్య అని ప్రసూన ముఖం చూసి సానుభూతిగా అంది. దేవీశంకర్ పులిలాగా లేచాడు. మనిషి నెత్తూరు రుచి చూసిన పులి కళ్ళలాగే ఉన్నాయి అతడి కళ్ళు. బిడ్డని అక్కడ పెట్టు అన్నాడు ఉరుముతున్నట్లుగా. తెల్లబోయింది యశోద. ఈ పరిణామం ఆమె ఊహించనిది. నా కొడుకు, మీరెవరు తీసుకెళ్ళొద్దంటానికి? వాడు మా వంశాంకురం, మా ఇంటి దీపం. నీ పాపిష్టి చేతులు వాడి మీద పట్టడానికి వీల్లేదు. వదులు. నిర్ఘాంతపోయింది యశోద. చటుక్కున పింకుని గుండె కదుముకుంది. జాగ్రత్త, పింకు జోలికొస్తే ఊరుకోను. దేవీశంకర్లోని తోడేలు పూర్తిగా బయటకొచ్చింది. ఏంటే అరుస్తున్నావు? ఊరుకోవా? ఊరుకోక ఏం చేస్తావు? పోయి నీ రంకు ముగ్గురితో చెప్పుకుంటావా? యశోద చేతుల్లోని పింకుని బలవంతంగా లాక్కున్నాడు. కెవ్వును కేక పెట్టింది యశోద. గబుక్కుని లేచాడు వివేక్. కూర్చో. ఈ రాక్షసి చేతికి మన బాబుని ఇస్తే తనలాగే తయారు చేసి పెడుతుంది అన్నాడు కరుగ్గా దేవీశంకర్. యశోద ఏమీ గమనించడం లేదు, దేనిని లక్ష్య పెట్టలేదు. నా బాబు, నా పింకు అని పిచ్చిదానిలాగా దేవీశంకర్ చేతిలో ఉన్న పింకుని లాక్కోవటానికి పెనుగులాడుతుంది. ఆ పశువుతో గెలవలేకపోతుంది. తల్లి ఏడుపు చూసి పసివాడి కెవ్వుమన్నాడు. హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. చూడలేక రెండు చేతులతో ముఖం దాచుకుంది. వివేక్ లేచినవాడు కూర్చున్నాడు. తండ్రి అదిలింపు కాదు, యశోద పిచ్చిదానిలా అరుస్తూ ఏడవటం చూసి అతను భరించలేకపోతున్నాడు. కానీ ఆ సమయంలో యశోదకి సహకరించాలి అనుకోవటం లేదు. యశోద తనకు విడాకులిచ్చిందని దేవీశంకర్ చెప్పినప్పటి నుండి అతడి మెదడు మొద్దుబారిపోయింది. తండ్రిలో వివేక్కి ఏనాడీ నమ్మకం లేదు. అతను ఏదో చేసి ఉంటాడనే అనుమానం ఉంది. కానీ యశోద జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళింది. ఒకసారి కాదు, 2 సార్లు. ఎందుకు వెళ్ళింది? ఏం జరుగుతుంది? ఏది ఏమైనా యశోద తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది అనుకోవటం అతడు సహించలేకపోతున్నాడు. ఇంత జరిగాక మనసు లోతుల్లోకి చూసుకుంటే ఇంకో చేదు నిజం తెలిసింది. ఒకవేళ నిజంగా యశోదకి జానీతో సంబంధం ఉన్నా తను ఆమెని వదులుకోడు. యశోద శాశ్వతంగా తనను వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటే అంతా శూన్యమైపోయినట్లుగా ఉంది. ఎందుకు బతకాలో, బతికి పొందే సౌఖ్యమేమిటో అర్థం కానట్లుగా అయోమయంలో పడిపోయాడు. యశోద తనంతట తానుగా విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకుంటే వివేక్ ఆమెని ఏ ప్రలోభంతో ఆపుచేయగలడు? సమాధానం పిచ్చిదానిలాగా ఏడుస్తున్న యశోద ఏడుపులో దొరికింది. పింకు, పింకు, పింకు ఒక్కడే యశోదని పగ్గాలు వేసి ఈ ఇంటికి తీసుకొని రాగలడు. ఈ బంధం తెంచేయకూడదు. అందుకే లేచినవాడు కూర్చున్నాడు. దేవీశంకర్ చేతుల్లోంచి పింకు లాక్కోలేకపోయింది. యశోద వివేక్ దగ్గరకు వచ్చి అతడి 2 చేతులు పట్టుకుంది. వివేక్, పింకుని నాకిచ్చేయి. వాడు నా బాబు, నిన్నేమీ అడగను. నువ్వు ఇంకో 100 మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నా నీ జోలికి రాను. నా కొడుకుని నాకిచ్చేయి. యశోద ఈ ధోరణిలో మాట్లాడకపోయి ఉంటే వివేక్ ఏం చేసేవాడో. నా పింకును నాకు ఇచ్చేస్తే మీ జోలికి రాను అంటుంది. రాయిలా కూర్చున్నాడు కదలకుండా. వివేక్, నీకిది న్యాయం కాదు. నేను సహించను, ఊరుకోను. నా కొడుకుని నేను వదులుకోను. కోర్టుకెళ్తాను, అన్నీ బయట పెడతాను. పింకుని నాకు ఇప్పించు. ఇచ్చేయి. వాడు నా కొడుకు. పిడికిళ్ళు బిగించి గుచ్చటం మొదలుపెట్టింది. యశోద మాటలు పూర్తిగా అర్థమైంది వివేక్ ఒక్కడికే. అతడి మనసు బండబారిపోయింది. భయము, కోపము, కసి అన్నీ ఆక్రమించుకున్నాయి అతడి మనసుని. యశోద పిడికిళ్ళు బిగించి దబదబా గుద్దుతుంటే చలనం లేనట్లు కూర్చున్నాడే కానీ ఆ ఉద్రేకాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పసివాడు కెవ్వుమని గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ప్రసూన వాడిని తన చేతుల్లోకి తీసుకుంది. కొంత శాంతించాడు. పింకుని ప్రసూన చేతుల్లోకి తీసుకోగానే అత్తగారు, నా బాబు అని అటు రాబోయింది యశోద. దేవీశంకర్ బలవంతాన మత్తుమందు వాసన చూపించాడు. స్పృహ తప్పి యశోద పడిపోతున్నప్పుడు వివేక్ చటుక్కున లేచి ఆమెను తన చేతుల్లో పట్టుకొని సోఫా మీద పడుకోబెట్టాడు. అప్పుడు రాలిపడ్డాయి అతడి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు. యశోద దిగులుతో మంచమెక్కింది. పార్వతికి, మూర్తికి ఏమీ తోచటం లేదు. అంత జరిగినా వివేక్ సైకలాజికల్ వీక్నెస్ తల్లిదండ్రులకి చెప్పలేదు యశోద. అంచేత జానీ గెస్ట్ హౌస్కి యశోద ఎందుకు వెళ్ళింది అనేది వాళ్ళకి అంతుపట్టలేదు. అందరిలాగా జానీతో యశోదకి సంబంధం ఉందనే అనుమానం వాళ్ళకు రాలేదు. అలాంటిది ఉంటే యశోద మంచం పట్టేది కాదు, దర్జాగా జానీతోనే ఉండేది. పింకు కస్టడీ కోసం కోర్టుకెళ్దాం అన్నాడు మూర్తి. కానీ కోర్టుకు వెళ్తే దేవీశంకర్ ఎంత బురదనైనా పులమగలడు. అప్పుడు వివేక్ని బయటపెట్టవలసి వస్తుంది. అందుకు ఒప్పుకోదు యశోద.
ఎలా అయినా దేవీశంకర్ని ఓడించాలి, అంతే. దెబ్బతిని ఉన్న వివేక్ని మరింత దెబ్బతీయకూడదు. పార్వతి కాఫీ తాగు అనగానే పింకు పాలు తాగాడో లేదో అని కాఫీ పక్కన పెట్టేస్తోంది. వెర్రి వెధవ, ఒంట్లో బాగోపోయినా సరే కబుర్లు చెప్తే నవ్వేస్తాడు అంటుంది. అత్తగారు వాణ్ణి బాగా చూసుకుంటారు, నాకు బాగా తెలుసు. కానీ ఆవిడ ప్రేమలో వాడు నన్ను మర్చిపోతాడేమో, వాళ్ళు లేని జీవితం నాకెందుకు అని కుమిలిపోతుంది. పార్వతి తట్టుకోలేకపోతుంది. ఏమిటండి ఇది? ఎంతగా చదువుకున్నా, ఎంత అందంగా ఉన్నా, ఆదుకునే తల్లిదండ్రులున్నా ఆడదాని జీవితం ఇంతేనా అని మూర్తితో మొరపెట్టుకుంది. రోజులాగే అమ్మా, పింకు నన్ను మర్చిపోతాడేమో అంది మంచంలో పడుకొని. మర్చిపోడు, మర్చిపోతే సృష్టికి అర్థం లేదు. ప్రసూన మాటలకి గబాల లేచి కూర్చుంది యశోద. ప్రసూన చేతుల్లో ఉన్న పింకు యశోద చేతుల్లోకి ఉరికాడు. తన చిట్టి చేతులతో యశోద ముఖమంతా తడిమి తడిమి బోసిగా నవ్వాడు. యశోద కన్నీళ్లు చేతి వేళ్ళకు తగిలితే ఆ వేళ్ళు నోట్లో పెట్టుకోబోయాడు. అలా పెట్టుకోకుండా చేతిని గట్టిగా పట్టుకొని నవ్వింది యశోద. ఆ నవ్వు చూశాక పార్వతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. హమ్మయ్య, 4 రోజుల తర్వాత ఇవాళ దాని ముఖం మీద నవ్వు చూశాను వదినగారు. మీరు నిజంగా దేవత లాంటివారు. దాని కొడుకుని దానికి ఇచ్చేయండి. తొందరపడకండి. అందరికీ ఏది మంచిదో అలా చేద్దాం. యశోద, పింకు నిన్ను మర్చిపోయాడనుకుంటున్నావా? పిచ్చి తల్లి, వాణ్ణి కళ్ళల్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నాను. పాలు, ఫారెక్స్, ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఏ వేళ్లలో అది వాడికి ఇస్తున్నాను. ఇక బొమ్మలకి లోటే లేదు. నేను అన్ని పనులు మానుకొని వాడితోనే ఉంటున్నాను. అయినా సరే ఆడుతూ పాడుతూ అన్ని వైపులా నీకోసం వెతుక్కుంటాడు. నవ్వుతూ నవ్వుతూ నీకోసం బెంగపెట్టుకొని ఏడ్చేస్తాడు. పాలు తాగుతూ తాగుతూ మధ్యలో ముఖం తిప్పుకొని చుట్టూ చూసుకుంటాడు. ఇప్పుడు చూడు దొంగ వెధవ ఎలా నవ్వుతున్నాడో. వాడికి నీ చేతుల్లో, నీ ఒళ్ళో కలిగే ఆనందం స్వర్గసుఖాలన్నీ దిగివచ్చినా రాదు. ఇదే సృష్టి రహస్యం. యశోద ముఖం వికసించింది. పదే పదే కొడుకు చిన్నారి చేతులు ముద్దు పెట్టుకుంది. నేనిక్కడ మరో అరగంట ఉంటాను, అంతే. వెళ్ళేటప్పుడు పింకుని తీసుకుని వెళ్ళిపోతాను. యశోద భయంగా చూసి పసివాణ్ణి గుండెలు కదుముకుంది. యశోద, నీ కొడుకుని నీకు దూరం చేయాలని నా ఉద్దేశం కాదు. నీ భర్తను నీకు దగ్గర చేయాలనే సంకల్పం. నువ్వు వెళ్ళినప్పటి నుండి వివేక్ పింకుతోనే గడుపుతున్నాడు. వాడు నీ కోసం బెంగ పెట్టుకుని ఏడిస్తే వివేక్ పార్టీలకు కూడా వెళ్ళటం మానేసి పింకుతోనే గడిపాడు. ప్రస్తుతం మనల్ని చుట్టుముట్టిన సమస్యలకి పరిష్కారం వీడే. నా మీద నమ్మకం ఉంచు. వీడికి ఏ లోటు రానివ్వను. ప్రతిరోజు తప్పకుండా సాయంత్రం 3ంటికి వాణ్ణి నీ దగ్గరకు తీసుకొస్తాను. 4 వరకు వాడు నేను ఉంటాం. ఇదివరకైనా నువ్వు క్లినిక్కి వెళ్తే నా దగ్గరే ఉండేవాడుగా అనునయంగా చెప్పింది ప్రసూన. వివేక్ పింకుతోనే గడిపాడా నిజంగా? అడిగింది యశోద. నేను అబద్ధం చెప్తానా? మరి మామగారు నా మీద చాలా చెప్పి ఉండాలి. ఇప్పటికీ నన్ను కోడలుగా అంగీకరించగలరా? మొదట నీ మీద కోపం వచ్చింది, అసహ్యము కలిగింది. కానీ నేను తెలివి తక్కువ దాన్ని కాను. అవసరమైనప్పుడు ఆలోచించగలను. దుర్గయ్య ద్వారా జానీ వివరాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఒక్కసారి మాత్రమే జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళావని, అప్పుడు కూడా వరండాలో వీరన్నతో మాట్లాడావని కూడా తెలుసుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళటానికి కారణం ఏదైనా కానీ జానీతో అక్రమ సంబంధం మాత్రం కాదని అర్థం చేసుకున్నాను. యశోద కళ్ళు మెరిశాయి. కొండంత రిలీఫ్తో కనపడిన దేవుడికి దండం పెట్టుకుంది పార్వతి. తొందరగా వెళ్తానమ్మా. మీ మామయ్య గారికి తిక్క రేగుతుంది నేను మాట నిలుపుకోలేకపోతే. మామయ్య గారికి తెలుసా మీరు ఇక్కడికి వచ్చినట్లు? ఆయనకు తెలియకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదా. ఏమీ అనలేదా? చెప్పాను. పసివాడు తల్లి కోసం బెంగటెల్లుతున్నాడు. ఇలా వదిలేస్తే ఎవరికి తక్కకుండా పోవచ్చు అని. తల్లికి చూపించి మళ్ళీ తీసుకొస్తాను అని. మాట్లాడలేదు అంటే అడ్డు చెప్పలేదు అన్నమాట. ఆయనకి నా మీద ప్రేమ ఉంది. ప్రేమలో ఎన్నో రకాలు. నవ్వింది విషాదంగా. సాయంత్రం 3 గంటల కోసం ఎదురు చూడటమే యశోద నిత్యకృత్యమైపోయింది. ఉద్యోగం మానమని ఎవరిన్ని విధాలా చెప్పినా వినిపించుకోని వ్యక్తి తనంతట తానుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగంలో ఉంటే సరిగ్గా 3 గంటలకు రావటం కుదరకపోవచ్చని. ఏ వస్తువు విలువైనా అతి దూరమైనప్పుడు మరింత పెరుగుతుంది. యశోద వెనకటి మాతృత్వపు మమకారంలో ఈ ఉద్వేగం లేదు, ఈ తీవ్రత లేదు. ఇప్పుడు మరీ పింకు తప్ప వేరే లోకం లేనట్లుగా అయిపోయింది. ఆ రోజు 3 అయినా ప్రశ్న రాలేదు. 3 నుంచి 3:30 వరకు అసహనం, ఆ తర్వాత ఆందోళన ప్రారంభమయ్యాయి యశోదలో. 4 వరకు నిగ్రహించుకుంది. ఆ తర్వాత తల్లితో చెప్పకుండా వచ్చేసింది ఆటోలో. దిగులుగా కూర్చొని ఉంది ప్రసూన. మతిపోయింది యశోదకి. పింకు ఏడి? తీసుకురాలేదేంటి? అడిగింది.
పింకు పింకు దుర్గయ్య వెళ్ళాడు, తీసుకొస్తాడు. నిజం చెప్పండి, ఏదో జరిగింది. పింకుని దుర్గయ్యతో ఎందుకు పంపించారు? ఎక్కడికి పంపించారు? నేను పంపలేదు. పింకుని ఉయ్యాలలో పడుకోబెట్టి దేవుడి ముందు కూర్చున్నాను, నిద్రపోతున్నాడని. నా పూజ పూర్తయి నేను బయటకు వచ్చేసరికి పింకు ఉయ్యాల్లో లేడు. కంగారు పడకు, బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో వాళ్లే ఎక్కడికో తీసుకెళ్ళుంటారు. వెతికిస్తున్నాను, కొంచెం సేపట్లో ఎవరో ఒకరు తీసుకొస్తారు. కళ్ళు పెద్దవి చేసి చూసింది యశోద. కొంపదీసి మామయ్య గారు వాణ్ణి? చాచా, అలాంటిది ఏమీ జరగదు. వాణ్ణి మీ మామయ్య గారు ఏమీ చేయలేరు. మీకు తెలియదు. మామయ్య గారు ఎంతకైనా, నాకు తెలుసు, ఆయన ఎంతకైనా తెగించగలడు. ఎలాంటి ఘాతకమైనా చేయగలరు. కానీ వీణ్ణి ఏమీ చేయరు. ఏమిటంత విశ్వాసం మీకు? ఆ పసివాళ్ళలో చాలా స్పష్టంగా నేను కనిపిస్తున్నాను కనుక. నిర్ఘాంతపోయింది యశోద. నన్ను నమ్ము, కొంచెంసేపు ఓపిక పట్టు. అత్తగారు, నాకు దేవుళ్ళో మీకున్నంత నమ్మకం లేదు. మీరు ప్రార్థించినంత భక్తిగా నేను ప్రార్థించలేకపోవచ్చు. పింకు క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థించండి. పెదవులతో నీతో మాట్లాడుతూ మనసులో నేను చేస్తున్న పని అదే. నా ప్రార్థన అలాగే ఉంటుంది. మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, తింటున్నా ప్రసూనలో ఏదో డిటాచ్ ధోరణి ఏనాడో కనిపెట్టింది యశోద. దానికి కారణం ఇదా? అత్తగారు, పింకు క్షేమంగా తిరిగి రాకపోతే నేను మీ కళ్ళ ముందే తిండి నీళ్లు మానేసి ప్రాయోపవేశం చేస్తాను. వాళ్ళు లేని జీవితం నాకు అక్కర్లేదు. వివేక్తో మళ్ళీ కలిసే అవకాశం ఉందని మీరు ఆశ చూపించారు. అందుకని వాణ్ణి నేను మీ దగ్గరే వదిలాను. లేకపోతే ఏది? ఆ మాటలు మళ్ళీ ఒకసారి అను. వివేక్ మాటలు. అప్పుడే లోపలికొచ్చాడు. వివేక్ చేతుల్లో ఉన్నాడు పింకు. తల్లిని చూడగానే ఎప్పట్లా మీదకు ఉరకలేదు. వివేక్ చంకలోనే ఉన్నాడు. యశోద చిన్నబుచ్చుకుంది. సంతోషము కలిగింది వివేక్ పింకు మీద చూపిస్తున్న వాత్సల్యానికి. రా అంటూ చేతులు చాపింది యశోద. తండ్రి చేతుల్లోంచి తల్లి చేతుల్లోకి ఉరికాడు పింకు. ఆనంద భాష్పాలతో కళ్ళ నిండుగా చూసుకుంది ప్రసూన ఆ ముగ్గురుని. పింకుని ఎక్కడికి తీసుకెళ్ళావు? అడిగింది ప్రసూన వివేక్ని. జెనెటిక్స్ ప్రొఫెషనల్ దగ్గరికి. అదెందుకు? పేరెంటేజ్ నిర్ధారణ చేయటానికి. తెల్లబోయింది ప్రసూన. దానితో అవసరమేమొచ్చింది? వాడి ముఖంలో నేను అంత స్పష్టంగా కనిపిస్తుంటే నీకు సందేహం ఎలా కలిగింది? వాడి ముఖంలో నువ్వు కనపడబట్టే సందేహం కలిగింది. పరీక్షకు తీసుకెళ్ళాను, లేకపోతే నిస్సందేహంగా కొడుకు కాదనుకునేవాణ్ణి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నీకు గుర్తుందా అమ్మా, మన ఊళ్ళో నేను చాలా జబ్బు పడ్డాను, రకరకాలుగా పలవరించేవాణ్ణంట. భయంగా చూసింది ప్రసూన. నీకది ఇంకా గుర్తుందా? ఇన్నాళ్ళు గుర్తులేదు. లేదా లోపల అణగి ఉంది. ఎందుకంటే ఆ విషయాలు నేను మర్చిపోవాలి అనుకున్నాను. నేను మర్చిపోయేలా మీరు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి? మనలో చాలామంది మానసిక వైకల్యానికి ఇలా బలవంతాన అణచివేసిన అనుభవాలు, ఆలోచనలే కారణం. అందులోనూ నాకెదురైన అనుభవం చాలా దారుణమైనది. దానిని పైపైన మర్చిపోగలిగాను, కానీ మనసు లోతుల్లో నాకు తెలియకుండా పచ్చిగా ఉంది. బహుశా దీని కారణంగా నేను సంసారం చేయటానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు నా మనసు ముందు నరకలోకపు దృశ్యాలు వచ్చి నేను పూర్తిగా అసక్తున్నైపోయేవాణ్ణి. అంటే ఇన్నాళ్ళు నువ్వు? అవును, మేము నిజమైన అర్థంలో సంసారం చేయలేదు. సైక్రియాటిస్ట్ స్వామి సలహా మీద యశోద నాకు హార్డ్ డ్రింక్స్ అలవాటు చేసింది. డాక్టరు యశోద నా బలహీనతకి కారణం ట్రెడిషనల్ అబ్సెషన్ అనుకున్నారు. తాగటం వల్ల మనసు ముందుకి ఏ దృశ్యాలు వచ్చేవి కావు. అంచేత ఆ అలవాటుకు నేను బానిసైపోయాను. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎలా బయటకొచ్చాయి? నీ కోడలి ప్రయత్నం వల్ల. సైక్రియాటిస్ట్తో నేను 10 సెషన్స్ కూర్చున్నాను. ఆయనకు సహజమైన చాకచక్యంతో నన్ను ప్రశ్నలు వేస్తూ నేను గతంలో నా బాల్యంలో జీవించేలాగా చేశారు. అంతా పూర్తయ్యాక నాకు నా సైకలాజికల్ అబ్సెషన్ నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత డాక్టర్ని అడిగాను, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని. ఆయన జరిగింది చెప్పారు. జానీ గెస్ట్ హౌస్కి వెళ్ళింది, వీరన్నతో మాట్లాడింది ఇందుక? అవును, సైకాలజీ స్టూడెంట్ కదా, తన ప్రయత్నం చేసింది. నా అదృష్టం కొద్దీ ఫలించింది. కానీ వీరన్న డబుల్ గేమ్ ఆడటం వల్ల, నాన్నగారికి తన రహస్యాలన్నీ యశోదకి తెలిసిపోయాయని తెలియటం వల్ల యశోద పైన పగపట్టారు. పేరెంటేజ్ నిర్ణయం తేలిందా? నేనే తండ్రినని నిర్ధారణగా చెప్పారు. కొంచెం సేపాగి తలదించుకొని అన్నాడు, స్త్రీ సంతానవతి కావటానికి సంపూర్ణమైన సంసార సౌఖ్యంతో నిమిత్తం లేదంట. ఏ విధంగా అయినా సరైన సమయంలో పురుషుడి వీర్యం స్త్రీ అండాశయంలోకి చేరితే చాలంట.
నా చేత తాగుడు మాన్పించడానికి, నన్ను బెదిరించడానికి వారం రోజులు వరుసగా యశోద కూడా తాగింది. ఒంటి మీద ఇద్దరికీ తెలివిలేని దశలో ఏదో జరిగి ఉంటుంది. యశోద పొంగిపోయింది. తన కష్టాలు ఫలించాయి. నవ్వుతూ అంది, ఆ రోజు మీ అమ్మగారు సత్యనారాయణ స్వామికి పూజ చేయటం వల్లే నాకు గర్భం వచ్చింది అని అన్నాను, గుర్తుందా? అది నిజం. ఇదంతా మీ అమ్మగారి ఆశీర్వాదమే. అమ్మా, ఇంక నేను, యస్సు, పింకు వేరే వెళ్ళిపోతాం, ఆశీర్వదించు అన్నాడు వివేక్. వేరే వెళ్ళిపోతారా? దేనికి? నాన్నగారి రహస్యాలు యశోదకు తెలిసాయి. యశోద మన ఇంట్లోనే ఉంటే ఆయన భరించలేరు. అది యశోద క్షేమం కాదు. వెళ్తాము. అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తాము. యశోదతో కలిసి ప్రసూన పాదాలకు నమస్కారం చేశాడు వివేక్. ఆవిడ ఆశీర్వదించింది. యశోద వివేక్లు పింకుతో గడప తాటకానే తెలివి తప్పి పడిపోయింది. వివేక్ పట్టుబట్టాడు. మళ్ళీ తనకి యశోదకి సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి జరగాలి అని. ఒకసారి విడాకులు తీసుకుంటే భార్యాభర్తలు కానట్టే లెక్క. కేవలం అవగాహన ఉంటే సరిపోదు, లీగల్ హక్కులు కూడా ఉండాలి. సంతానానికి ఇది మరీ అవసరం. యశోదని పెళ్లి కూతురు చేయటం దగ్గర నుంచి అన్ని ఆచార ప్రకారం జరిగాయి. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ తతంగాలేవి జరగలేదు. పెళ్లికి ప్రసూన, దేవిశంకర్ కూడా వచ్చారు. పెళ్లికి ప్రసూన మంచమెక్కేసింది. లేచి 4 అడుగులు వేయలేకపోతుంది. కొడుకు దూరం కావటంతో ఆమె మనసులో అణిచి ఉంచిన క్షోభలన్నీ ఒక్కసారి ఆమెను కాటు వేసినట్లయింది. కొడుకు పెళ్లి చూడాలి అనుకుంది ప్రసూన. ఆ స్థితిలో ఆమె కోరిక కాదనలేడు, ఒంటరిగా పంపలేడు. అంచేత తను వచ్చాడు దేవిశంకర్. చాలా వేడుగ్గా జరిగింది పెళ్లి. స్నేహితులంతా భార్యతో రెండో పెళ్లి అని వేళాకోళం చేశారు. 2 సార్లు ఒకే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలా అని కొందరు ఆశ్చర్యం ప్రకటించారు. ఏమైనా పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్లి ఫోటోలన్నిట్లోనూ పింకు ఉన్నాడు. ఆ రాత్రి యశోదతో అన్నాడు వివేక్, ఇదే మనకి నిజమైన పెళ్ళి అని. ఆ మాటల్లో నిజం అనుభవంలో తెలుసుకుంది యశోద. యశోద వివేక్ల చిన్న సంసారం ప్రారంభమైంది. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. యశోద క్లినిక్కి వెళుతూ పింకుని తల్లి దగ్గర వదిలి వెళ్తోంది. వచ్చేటప్పుడు తీసుకొస్తోంది. జానీ పోలీస్ కస్టడీ నుంచి బయటపడ్డాడు. ఎప్పుడైనా వచ్చి పింకుతో ఆడుకుంటాడు. ఆ రోజు యశోద క్లినిక్లో ఉండగానే ఫోన్ వచ్చింది. నేను వెంకట్ నర్సింగ్ హోమ్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ అత్తగారికి సీరియస్గా ఉంది, మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. వివేక్ గారికి ఫోన్ చేశాం, ఆయన వస్తా అన్నారు. మీరు కూడా వెంటనే బయలుదేరండి. ప్రసూనకి ఒంట్లో ఏం బాలేదని, మంచంలోంచి లేవటం లేదని తెలుసు. అంచేత కంగారుగా వెంకట్ నర్సింగ్ హోమ్ ఎక్కడుంది అంది. సైదాబాద్ కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 7లో. ఎవరినడిగినా చెప్తారు. వెంటనే ఆటోలో బయలుదేరింది. ఆటో వాడితో వెంకట్ నర్సింగ్ హోమ్ పేరు చెప్పగానే నాకు తెలుసు అన్నాడు వాడు. నర్సింగ్ హోమ్ ముందు ఆటో రాగానే డబ్బులిచ్చి నర్సింగ్ హోమ్ లోపలికి వెళ్ళింది యశోద. లోపలికి అడుగు పెట్టగానే బయట తలుపులు మూసుకున్నాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తెలుగు సినిమా విలన్లా నవ్వుతూ కత్తి పట్టుకుని నిలబడ్డాడు వీరಣ್ణ. ఇవాళ ఎలాగూ నిన్ను చంపుతాను, నిన్ను అనుభవించి మరీ చంపుతాను అన్నాడు. దేవిశంకర పరాభవాన్ని సహించి ఊరుకునే మనిషి కాదు. యశోద తన రహస్యాలన్నీ తెలుసుకుంది. వివేక్ దూరంగా వెళ్ళిపోవటానికి కారణం యశోద. ప్రసూన మంచమెక్కడానికి కారణం యశోద. యశోద పీడ విరగడ చేసుకుంటే వివేక్ మొదట బాధపడినా తర్వాత కోలుకుంటాడు. హాయిగా మరో లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తమతోనే ఉంటాడు. ప్రసూన కూడా బాగుపడుతుంది. ప్రతిదానికి పకడ్బందీగా పథకం తయారు చేయడం అలవాటు పడ్డ దేవిశంకర్ ఈ పథకం కూడా జాగ్రత్తగానే తయారు చేశాడు. సైదాబాద్ ప్రాంతంలో నగర శివార్లలో ఒక ఇల్లు ఖాళీ అయితే తెలుసుకొని దానికి నర్సింగ్ హోమ్ అని బోర్డు పెట్టించాడు. చాకచక్యంగా అక్కడికి యశోదను రప్పించాడు. డబ్బు కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే వీరన్నకి యశోదని కూని చేసే పని అప్పగించాడు. ముందుకు అడుగు వేయబోతున్న వీరన్న భుజం మీద చెయ్యి పడింది. అది జానీ భుజం మీద చెయ్యి. అలాగే అదిమి పట్టి ముందుకు వంగి వీరన్న చేతిలోని కత్తిని లాక్కున్నాడు. చిరకాల దర్శనం అన్నాడు చిరునవ్వుతో. తెల్లబోయి చూస్తున్నాడు వీరన్న. నాకు నీ సంగతి, నీ అయ్యగారి సంగతి తెలుసురా ఎదవా. నేను నీలాగే దెబ్బతిని వదిలే రకం కాదు. నా దగ్గర ఉన్నారు నిన్ను మించిన మనుషులు. నీకు లేని తెలివి ఉన్నవాళ్ళు. నీ మీద, నీ అయ్యగారి మీద ఓ కన్నేసి ఉంచమన్నాను. మీ ఎత్తులన్నీ తెలుసుకుంటున్నాను. నీకంటే ముందే ఇక్కడ చేరుకున్నాను. పాలిపోయింది వీరన్న మొహం. జానీ చేతిలోని కత్తి వంక భయంగా చూస్తున్నాడు. సునాయాసంగా ప్రాణాలు తీసేవారికి తమ ప్రాణాలంటే ఎంత తీపో. నిన్నేం చెయ్యను, పైగా డబ్బొచ్చే ఉపాయం ఒకటి చెప్తాను.
వివేక్ మగవాడు కాడు. ఈ రహస్యం నీ కుప్పెట్లో పెట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించుకో. ఈ విషయానికి ఆధారాలు డాక్టర్ స్వామి దగ్గర ఉన్నాయి. డాక్టర్ స్వామి పేరు చెప్తే చాలు నీకు అన్నీ తెలుసని వివేక్ నమ్ముతాడు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాడు. వీరన్న అనుమానంగా చూశాడు. ఈ అమ్మాయి నేను ప్రేమించాను కానీ వివేక్ పెళ్లి చేసుకున్నాడు. అంచేత వివేక్ అంటే ఈర్ష్య నాకు. అయినా అక్కడ నువ్వు చేయగలిగిన పని ఏమీ లేదు. యశోదని నువ్వు చంపలేవు, చంపనివ్వను. రేప్ విషయం ఆలోచించనే అక్కర్లేదు. నీకు మిగిలిన ఛాన్స్ ఇదొక్కటే. వీరన్న తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ సందు చివర వీరన్న మోటార్ సైకిల్ పార్క్ చేసి ఉంది. విభ్రాంతిలోంచి తేరుకున్న యశోద, ఇదేంటి జానీ, వాణ్ణి వివేక్ మీదకి ఎందుకు ఉసిగొల్పావు అంది. వివేక్ కరాటే ఫైటర్, గుర్తుందా? నన్నే పడగొట్టాడు. వీడు వివేక్ని ఏమీ చేయలేడు. ఎవరి వేలుతో వారి కన్నే పొడవటం నాకు సరదా. తమాషా చూడు. ముందు ఇంటికెళ్దాం. వెంటనే వివేక్ దగ్గర వాలాలి అని ఉంది నాకు. ఒక్క నిమిషం. దేవిశంకర్కి ఫోన్ చేశాడు జానీ. అటు నుంచి దేవిశంకర్ గొంతు పలికింది, హలో అని. మీ వీరన్న యశోదని హత్య చేయలేదు. నువ్వు మగాడివి కాదు. ఈ రహస్యం అందరిలోనూ బయటపెట్టి నిన్ను నవ్వులు పాలు చేస్తాను అని వివేక్ని బ్లాక్మెయిల్ చేయటానికి వెళ్ళాడు. ఏ ఎవరు నువ్వు? అనవసరం మాటలతో టైం వేస్ట్ చేసుకోకు. వెంటనే వెళ్ళి నీ కొడుకుని కాపాడుకో. ఫోన్ పెట్టేశాడు జానీ. ఇక రా వెళ్దాం అన్నాడు యశోద్తో. దేవిశంకర్ జానీ ఫోన్లో చెప్పిన మాటలు నమ్మాడు. ఒకటి, యశోద హత్య ప్రస్తావన ఉంది. రెండు, ఎవరికీ తెలియని వివేక్ సైకలాజికల్ వీక్నెస్ తెలుసుకున్నాడు. ప్రసూన అతడికి అన్ని విషయాలు చెప్పింది. అలాగైనా యశోద మీద పగపోతుందేమోనని ఆశపడింది. దేవిశంకర్లో పగ పెరిగింది. తన రహస్యాలు ఆ నోటా ఈ నోటా ప్రచారమవుతున్నందుకు. ఫోన్ చేసినవాడు ఎవరైనా అతడికి నిజాలు తెలుసు. అందుకని వివేక్ ఇంటికి బయలుదేరాడు. వీరన్న దారిలో మరో కత్తి కొనుక్కొని మరీ వచ్చాడు వివేక్ దగ్గరికి. ఏం వీరన్న ఇలా వచ్చావు? నవ్వుతూ అడిగాడు వివేక్. అతడికి వీరన్న మీద కోపం లేదు. కేవలం వీరన్న పనిముట్టు లాంటివాడు. నాకు అర్జెంటుగా 10,000 ఇవ్వండి, లేకపోతే మీ రహస్యం బయటకు పెట్టేస్తాను. నా రహస్యమా? నాకంతా తెలుసు. మీలో మగతనం లేదు. పింకు మీ కొడుకు కాదు. డాక్టర్ స్వామి నాకంతా చెప్పాడు. డాక్టర్ స్వామి పేరు వినగానే వివేక్ మొహం పాలిపోయింది. ఈ రహస్యం మరొకరి నోట వినలేదు అతడు. పాలిపోయిన వివేక్ మొహం చూసి ఆనందించాడు వీరన్న. మనసులో జానీకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఓ ఎంత కావాలి? ఎంత? జస్ట్ 10,000. ఓ డబ్బు తీయటానికి అన్నట్లుగా వెనక్కి తిరిగి సడన్గా వీరన్న కడుపులో ఒక్క తోపు తన్నాడు వివేక్. ముందుకు పడ్డాడు వీరన్న. అంతలో మెరుపులా లేచి కత్తితో వివేక్ మీదకు వచ్చాడు. ఆ కత్తిని వివేక్ తప్పించుకునేవాడే కానీ సమయానికి అక్కడికి వచ్చిన దేవిశంకర్ మెరుపు వేగంతో కత్తికి వివేక్కి అడ్డుగా వచ్చాడు. కత్తి దేవిశంకర్ పొట్టలో దిగిపోయింది. వీరన్న పారిపోయాడు. దేవిశంకర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. యశోద జానీ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. సారీ, ఈ కిరాయి గుండాలు ఎలాంటి వాళ్ళో. దేవిశంకర్కి పాఠం చెప్పాలి అనుకున్నాను, కానీ ఇంత తరిగిపోతుంది అనుకోలేదు. బాధపడ్డాడు జానీ. ప్రసూన ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. దేవిశంకర్ చావు బతుకుల్లో ఉన్నాడు. ప్రసూన, ఒక చిన్న కోరిక అన్నాడు. భార్యని తప్ప మరెవ్వరిని చూడటం లేదు. చెప్పండి. నన్నొక్కసారి ముద్దు పెట్టుకో. శిలలా ఉన్న ప్రసూన కళ్ళల్లో సముద్రాలు పొంగాయి. ముందుకు వంగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రక్తసిక్తమైన అతడి శరీరాన్ని ప్రేమతో కౌగిలించుకుంది. కఠోర ముద్ర స్థిరపడిన అతడి ముఖంలో మధురమైన మందహాసం విరిసింది. ఆ కౌగిలిలోనే అతడి ప్రాణం పోయింది. దేవిశంకర్ అంత్యక్రియలు వైభవంగా పూర్తి చేశాడు వివేక్. కానీ తల్లిలో మాత్రం చైతన్యం తీసుకొని రాలేకపోయాడు. విగ్రహంలా కూర్చోవటం తప్ప చలనం లేదు, తిండి లేదు, నీళ్లు లేవు. అమ్మ నాన్నగారిని ఇంతగా ప్రేమించిందని నేను ఏనాడు ఊహించలేదు అన్నాడు వివేక్. ప్రసూన ఇక బతకదు అన్నట్లుగా మాట్లాడారు డాక్టర్. యశోదకి ఒక ఉపాయం స్ఫురించింది. ఆడుకుంటున్న పింకును తీసుకొచ్చి ప్రసూన ఒళ్ళో వేసింది. నాయనమ్మ తనతో మాట్లాడకుండా ఎటో చూస్తుంటే పింకు కోపం వచ్చి జుట్టు పట్టుకుని పీకాడు. అప్పటికి నాయనమ్మ తన వైపు చూడకపోతే గోలగోలగా ఏడ్చేశాడు. సమాధి భగ్నమైన యోగిల్లాగా పసివాణ్ణి చూసింది ప్రసూన. యశోదా, పింకు ఏడుస్తున్నాడు చూడు అంది ఓపిక లేని గొంతుకతో. ఇంకా పర్వాలేదు, ఈవిడ కోలుకుంటుంది అన్నాడు ప్రసూని పరీక్షిస్తున్న డాక్టర్. భార్యతో రెండో పెళ్లి కథ ఇలా ముగిసిందండి.
ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. సరేనా? మళ్ళీ ఇంకో నావెల్తో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఉంటాను.